ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. మరణించిన సకల విశ్వాసుల సంస్మరణము నవంబరు 2వ తేదీ. ప్రియమిత్రులారా, ఇది నవంబరు 2వ తేదీ. ఈరోజు తల్లి శ్రీసభ విశ్వవ్యాప్తంగా మరణించిన సకల విశ్వాసులను సంస్మరిస్తూ ఉంది. మనకంటేనూ ముందుగా మరణించిన వారి కొరకు కడు శ్రద్ధతో ప్రార్థిస్తూ ఉంది. ఈరోజు ప్రతి గురువును 3 సార్లు దివ్య బలి పూజ సమర్పించవచ్చును. ఈ వాడుకను 15వ బెనడిక్ట్ పోపు గారు 1915లో ప్రవేశపెట్టారు. ఈ మూడింటిలో ఒక పూజను ఒక వ్యక్తి ఉద్దేశము కొరకు నిర్వహింపవచ్చును. రెండవది మరణించిన సకల విశ్వాసుల కొరకు సమర్పింపవలెను. మూడవది పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరుట కొరకు సమర్పింపవలెను. 3 సార్లు నిర్వహించే పూజలకు ప్రత్యేకమైన వేరువేరు పఠనాలు కేటాయింపబడినవి. అయితే ఈరోజు మనం మొదటిసారి చేసే పూజ పఠనాలపై ధ్యానం చేస్తూ ఉన్నాము. నేటి మొదటి పూజ పఠనాలు మరణించిన నరులకు ఉత్థాన భాగ్యం తప్పక కలదు అను విషయమును స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుకనే తల్లి శ్రీసభ దివ్య పూజ సంఘ ప్రార్థనలో ఇట్లు విన్నవిస్తుంది: ప్రభు, మరణించిన దాసులందరికీ పునరుత్థానము కలదను పవిత్ర నమ్మకమును మా యందు దృఢపరచుము. వారితో పాటు మేమును క్రీస్తునందు నూతన జీవితమును పొందగలుగుదుమను నిరీక్షణమును మాలో బలపరచుము అని ప్రార్థిస్తుంది. అనగా మరణానంతరం ఆవలి తీరాన ఉత్థానం ఉందని, ఉత్థానం పొందటానికి మరణం ఒక సాధనం అని నేటి పఠనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నేటి మొదటి పఠనం యోబు గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 19, వచనాలు 1, 23 నుండి 27 వరకు. ఈ పాఠ్య భాగములో యోబు అనే భక్తుడు నిత్య జీవితం మీద ఉన్న దృఢమైన నమ్మకాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు. యోబు ఇట్లంటున్నాడు: ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉన్నచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడనియు అతడు కడన నన్ను సమర్థించి తీరుననియు నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయినను నా శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయివాడేమీ కాదు అని యోబు తన విశ్వాసాన్ని ప్రకటించాడు. నిత్య జీవితాన్ని ఆశించాడు. యోబు ఈ మాటలు చెప్పినప్పుడు అతడు దుర్దినములను అనుభవిస్తూ ఉన్నాడు. అతడు పాడి పంటల్ని, పిల్లా జల్లను, గొర్రెల్ని పోగొట్టుకున్నాడు. సమస్తము హఠాత్తుగా నాశనమైపోయాయి. అయినా యోబు యొక్క విశ్వాసం సన్నగిల్లిపోలేదు. అతడు తొలినాటి నుండి దోషరహితుడుగాను, ధర్మాత్ముడుగాను, భగవంతుని పట్ల భయభక్తులు కలవాడుగాను, పాపమునకు దూరంగా ఉంటూ జీవించాడు. అయినా అతనికి అనలేని కీడు వాటిల్లింది. అయినప్పటికీ యోబు తన దురదృష్టములను తలంచుకొని దేవుణ్ణి దూషించలేదు, పాపము కట్టుకొనలేదు. అతడు నీతి పదాన్ని విడనాడలేదు. ఆఖరికి అతనికి ఒంటి నిండా పుండ్లు వచ్చాయి. అతని దుస్థితి చూచి సొంత భార్యయే యోబును దూషించి దుర్భాషలాడింది. దైవ స్మరణను విడనాడుమని శోధించింది. అయినా యోబు చలించలేదు. అతడు ప్రభువునందే నమ్మకాన్ని నిలుపుకొన్నాడు. హానికరమైన ఈ పుండ్లు వలన శరీరమంతా క్రుళ్ళిపోయినా సరే, మరణించి గోతి పాలైనా సరే, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడు, నాకు క్రొత్త జీవితం దయచేస్తాడు, నన్ను చావు నుండి తప్పించి ప్రభువును ముఖాముఖిగా దర్శించే నిత్య జీవిత భాగ్యాన్ని దయచేస్తాడు.
నేను ఆయనకు తెలియని పరాయి వాడనేమీ కాను. నేను నిరంతరం ఆయన్ని భక్తితో కొలుస్తూనే ఉన్నాను. ఆయనతో సత్సంబంధం కలిగే ఉన్నాను. ఆయనకును నాకును మధ్య ఆటంకం ఏమీ లేదు. తప్పక నేను నా ప్రభువు సహాయముతో మరణమును గెలిచి పునరుత్థానం కావటం ఖాయం అని యోబు పలికాడు. యోబునకు దేవుని పట్ల ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలే అతనికి ఇంత ఆత్మవిశ్వాసాన్ని దయచేశాయి. కనుక అతడు మరణానికి భయపడలేదు. పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చూచి నిరాశ నిస్పృహలకు గురి కాలేదు. ఎంతగా కష్టాలు అనుభవించాడో అంతకంటే ఎక్కువగా దేవుడు అతనిని బహూకరిస్తాడని నమ్మాడు. అందువలన యోబు మనకు మంచి ఆదర్శం. యోబులాగానే మనం కూడా శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాం కదా. కనుకనే మనం మనకంటేనూ ముందుగా మరణించిన విశ్వాసులందరి కొరకు పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ ప్రభువును పరలోకములో దర్శించే భాగ్యమును ఇమ్మని నిండు విశ్వాసముతో మన రక్షకుణ్ణి అర్థిస్తూ ఉన్నాం. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు నన్ను సమర్థించి తీరుననియు నేను ఎరుగుదును అని యోబు బాహాటంగా చాటాడు. పూర్వవేద కాలములోనే యోబునకు భగవంతుని మీద, ఆయన దయచేసే విమోచనం మీద, ఆ ప్రభువు ఇతని నీతి న్యాయాలను సమర్థించే విషయం మీద అంత నమ్మకం ఉందంటే మరి క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా పాప విముక్తులమైన మనకు భవిష్యత్తు పరలోక జీవితం మీద ఎంత నమ్మకం ఉండాలో కాస్త యోచించండి. క్రీస్తు ప్రభువు నరావతారుడై మన మధ్యనే జీవించాడు. యెషయా ప్రవక్త తెలియజేస్తున్నట్లు క్రీస్తు బాధామయ సేవకుడుగా రూపొంది మన బాధలను భరించాడు, మన దుఃఖములను వహించాడు. ఆయన మన తప్పిదముల కొరకు గాయపడ్డాడు, మన పాపముల కొరకు నలిగిపోయాడు. ఆయన అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరింది. అతని మరణం మన పాపాలకు పరిహార బలి అయ్యింది. యెషయా 53, 4-5 తరువాత 10వ వచనం. మన కొరకు ఇంత చేసిన దేవుడు మన నాశనాన్ని చూస్తూ ఊరకుండిపోతాడా? మనలను రక్షించి తీరాలనే దృఢ సంకల్పముతో మనకు నిత్య జీవిత భాగ్యం దయచేయాలని ఆశించడా? మరి అలాంటప్పుడు మన మృతులందరినీ ఆయనకు అప్పగించి మనం మొరపెట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని రక్షించవలదా? కావున క్రీస్తు మిత్రులారా, మనకు చావు మీద విజయం తప్పక లభిస్తుంది. ఆ విజయములో మన మృతులందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ప్రార్థించుదాం. మనం నమ్ముకొనిన దేవుడే జీవం. ఆయనలో మరణం లేదు. కనుకనే ఆయన జీవాన్ని ప్రసాదిస్తానని సమస్త జనులకు వాగ్దానం చేశాడు. మరణాన్ని నేను సృష్టించలేదు అని ప్రభువు అనలేదా? జ్ఞానగ్రంథం 1:13. జ్ఞానగ్రంథం ఈ సత్యాన్ని బాహాటంగా చాటి చెప్పలేదా? మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుటను చూచి అతడు సంతసింపడు. దేవుడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు అని పవిత్ర గ్రంథం తెలియజెప్పటం లేదా? కావున మన జీవమైన దేవుడు ప్రాణాలను కోల్పోయిన మనవారికి మరలా నూతన జీవం పోయాలని ప్రార్థించుదాం. జీవదాత అయిన ప్రభువు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏమి తెలియజేశాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామా? ప్రభువైన దేవుడు ఇట్లు అంటున్నాడు: దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన అతడు జీవించుట వలన కాదా అని ప్రభువే ప్రశ్నిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 18:23. అనగా జీవం పోసే దేవుడు మన మృతులకు జీవం పోస్తాడు.
ఈ జీవాన్ని నరులకు సంపూర్తిగా ఇచ్చుటకు ఆకాంక్షిస్తున్నాడని, అందుకే తాను ఈ లోకానికి వచ్చానని క్రీస్తు ప్రభువు ప్రకటించలేదా? తదనుగుణంగానే క్రీస్తు తన పాస్కా పరమరహస్యము ద్వారా మనలను నిత్య జీవితమునకు ప్రాప్తులను చేయలేదా? అందువలన దృఢ నమ్మకముతో మనం మరణించిన మన తల్లిదండ్రులు, ఆప్తులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల కొరకు మనసారా దేవుని చెంత మనవి చేద్దాం. క్రీస్తు ప్రభువు వినిపించిన వాక్కులు నిత్య జీవం మీద మన నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ఉన్నాయి. మృతులు దైవకుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియేయున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తండ్రి తనంతట జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేశను. మీరు పడవలదు. ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు అని క్రీస్తు తెలియజేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 29వ వచనం వరకు. అంతేకాదు, నేటి సువార్త గ్రంథ పఠనములో క్రీస్తు పలికిన మాటలు ఇవి: నన్ను పంపిన పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను. ఆయన నాకు వసగినది ఏదియును పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తం. అంతిమ దినమన నేను వారిని లేపుదును అని క్రీస్తు చెప్పిన మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయో, ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో, ఎంత జీవనదాయకంగా ఉన్నాయో యోచింపుడు. ఈ మాటలు వినిన తరువాత మన మనస్సులు దేవుని ఎడల నిండు విశ్వాసం కలిగి ఉండాలి. మరణించిన విశ్వాసులందరూ శాశ్వత జీవితాన్ని పొందగలుగుతారు అని మనం మనసారా నమ్మాలి. తదనుగుణంగానే అందరి కొరకు మనం విజ్ఞాపనం చేయాలి. మరణించిన మన సహోదరీ సహోదరులు నిత్య జీవితంలో భాగస్థులు కావాలని, మనం మరణించిన తరువాత మనం కూడా నిత్య జీవితంలో ప్రవేశించి వారిని ముఖాముఖిగా దేవుని సన్నిధిలో దర్శించగలమనేదే మన దృఢ విశ్వాసం. మరణం అనేది మనలను మన ఆప్తుల నుండి తిరుగులేని విధంగా దూరం చేస్తుంది, మనలను శోకములో ముంచివేస్తుంది. అయినా ఇది మనలను క్రీస్తునందు ఐక్యం చేస్తుంది. ఈ వియోగం కూడా తాత్కాలికమైందే. ఎందుకంటే వెనుక ముందుగా ఒక్కొక్కరం దేవుడు అనుగ్రహించే నిత్య జీవితంలో ప్రవేశిస్తారు. ఒకరిని ఒకరం కలిసి కొంటాం. దేవుడు ప్రసాదించు దైవిక జీవనంతో కలిసి జీవిస్తాం. పరలోకములో పరమానందాన్ని కలసికట్టుగా ఆనందిస్తాం. కనుకనే పౌలు ఏ శక్తియును, ఏ వ్యక్తియును, ఏ క్షేమము కానీ, అధికారం కానీ మనలను దేవుని ప్రేమ నుండి, ఆయన ప్రేమతో దయచేసే నిత్య జీవము నుండి మరణము కూడా వేరు చేయజాలదు అని ఖరాఖండిగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. దీనిని మించిన ఆశాజనకమైన సందేశం ఏమున్నది? రోమీలకు రాసిన లేఖ 8:35. నేటి 2వ పఠనంలో పౌలు గారు మృతుల ఉత్థానమును గూర్చి అద్భుతమైన సందేశాన్ని పొందుపరచాడు. దేవుని యందు మనకు గల దృఢ విశ్వాసం, నమ్మిక మనలను నిరాశ నుండి నివారించే ఔషధం అని ప్రకటించాడు. ప్రభువునందు మనం నిలుపుకొనే విశ్వాసం మనకు నిరాశను కలిగించదు, మనలను వంచనకు గురి చేయదు. దేవుడు దానంగా మనకు ప్రసాదించిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మనలను నింపాడు అని పౌలు వాక్కన్నాడు. కావున మన నిరీక్షణ మరింత దృఢంగా ఉంటుంది. దేవుడు మన యందు నిలిపిన దివ్య ప్రేమ బలమైనది. ఈ ప్రేమ జీవాన్ని కోరుకుంటుంది, కనుకనే మరణంతో పోరాడి జయిస్తుంది. క్రీస్తు ప్రభువునకు మనపై గల అపారమైన ప్రేమయే గదా మరణాన్ని జయించింది.
మృత్యువును మట్టుపెట్టింది ఈ ప్రేమయే గదా. మన మీది ప్రేమ వలననే గదా ప్రభువు మృత్యువును తుదముట్టించాడు. అదే చావు మీద విజయం. కావుననే మనం ప్రభువునందు నమ్మకం నిలుపుకుంటున్నాము. మృత్యులోకాన్ని ఛేదించుకొని వెలికి రాగలమని ప్రభువు మనలను మట్టిలోని మాణిక్యాల్లాగా సమాధి చీకటి నుండి వెలికి తీస్తాడని గంపెడంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ భావాన్ని పౌలు చాలా చక్కగా సృజనాత్మకంగా చిత్రించాడు. మనం బలహీనులుగా ఉన్నప్పుడే, నిర్ణీత కాలమున దుష్టులమైన మన కొరకు క్రీస్తు మరణించాడు. మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి, అనగా పాపము నుండి విముక్తులమై నిత్య జీవితమునకు అర్హులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో గదా. గతమున మనము దేవునకు శత్రువులము, కానీ ఇప్పుడు ఆయన కుమారుని మరణం ద్వారా మనలను ఆయన మిత్రులుగా మార్చుకొన్నాడు. మనము ఇప్పుడు దేవుని మిత్రులం కనుక ఆయన జీవముచే మరి ఎంతగానో రక్షింపబడగలము గదా అని పౌలు రోమియులకు గొప్ప భరోసా ఇచ్చి అభయం పలుకుతూ ఉన్నాడు, ధైర్యం చెబుతూ ఉన్నాడు. మనకు కూడా ఇదే ఈనాటి సందేశం. రోమీలకు రాసిన లేఖ 5:5-11 వరకు. ఇక్కడ దేవుని ఆగ్రహం అంటే నిత్య శిక్ష అని అర్థం. అనగా క్రీస్తునందు దేవుడు కనబరచిన ప్రేమ మనలను నిత్య శిక్ష నుండి రక్షిస్తుంది, మనలను శాశ్వత వినాశనం నుండి కాపాడుతుంది. క్రీస్తు ప్రభుని ద్వారానే మనం రక్షణాన్ని పొందాం. క్రీస్తు మరణంపై విజయాన్ని సాధించింది. ఆయన పరలోకపు తండ్రి మీద ప్రేమతోనూ మానవ సమాజం మీది అనురాగంతోనూ మరణించాడు గనుక మానవునికి సంపూర్ణ రక్షణ లభించింది. అది మన పునరుత్థానమందు పరిపూర్తి అవుతుంది. కావున మన కొరకు, మన రక్షణ కొరకు శిలువ శ్రమలను అనుభవించి సమాధిని ఛేదించి మరణ విజేత అయిన ప్రభువే మన ఉత్థానం, మన నిత్య జీవం. దానిని ఆయన హస్తాలు మీదుగానే మరణించిన మన సహోదరీ సహోదరులు అనగా సకల విశ్వాసులు అందుకోవాలని మనం దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, త్యాగకృత్యాలు నిర్వహించి ఉత్తరించు స్థలములో ఉన్నవారికి సహాయం చేద్దాం. మన వారిని అందరినీ రక్షించుకొందాం. ఇక ఉత్తరించే స్థలములోని ఆత్మల కొరకు మనం ఎలాంటి ప్రార్థనలు చేయవచ్చు? ఈ భూలోకములో మనం చేసే పుణ్యక్రియలు ఉత్తరించే స్థలములోని ఆత్మలకు ఉపయోగపడతాయనేది విశ్వసనీయమైన వేద సత్యం. దీనికి కారణం పునీతుల కనబరచిన పరస్పర సంబంధం. అనగా మోక్షములోను, ఉత్తరించే స్థలములోను, భూలోకములోను ఉన్న క్రైస్తవులకు పరస్పర సంబంధం ఉంది. ఒకరి పుణ్యక్రియలు ఒకరికి ఉపయోగపడతాయి, ఒకరి ప్రార్థనలు ఒకరికి ఫలితాన్నిస్తాయి. మన మట్టుకు మనం ప్రార్థనలు, దాన ధర్మాలు, ఉపవాసాలు, శ్రమలు, పరిపూర్ణ ఫలాలు మొదలైన వాటిని ఉత్తరించే స్థలములోని ఆత్మల పాప పరిహారం కొరకు అర్పించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పూజ బలి వాళ్లకు ఉపయోగపడుతుంది కనుక మనం పూజను వాళ్ళ కొరకు అర్పించాలి. పూజలో వాళ్లను భక్తితో స్మరించుకోవాలి. కనుక ఈనాటి మాట ఇది: మృతుల కొరకు ప్రార్థించుదాం, మరణించిన వారిని బ్రతికించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ధ్యానములో పాల్గొనిన భక్తులందరికీ నిత్య జీవం మీద కోర్కెను, మృతులను నిత్య జీవానికి చేర్చాలనే ప్రేరణను కలిగించి దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.